మూడవ రోజు కూడా ఢిల్లీని వణికిస్తోంది చలి పొగమంచు. చాలా ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ ఉంది. దీంతో విమానాలు, రైళ్లు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. నిన్న 400 ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి, 45 రద్దయ్యాయి, 19 దారి మళ్లించారు. ఇవాళ కూడా ఆర్జీఐ ఎయిర్పోర్ట్ లో ఇదే పరిస్థితి ఉంది. శ్రీనగర్ విమానాశ్రయాన్ని మంచు ముంచేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల కష్టాలైతే అన్నీ కావు. ఏ ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో కూడా చెప్పలేనంతగా వెదర్ కండిషన్స్ ఉన్నాయి. రన్వే విజిబిలిటీ రేంజ్ అయితే 100 మీటర్లకు అటు ఇటుగా ఉంటోంది. 4 రన్వేల పైన పొగమంచు ఇలాగే ఉండడంతో ఫ్లైట్స్ ఆపరేషన్స్ కష్టంగా మారింది. రైళ్ల రాకపోకల పరిస్థితి ఇంతే ఉంది. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు, చలితో ఢిల్లీలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారిపోయాయి. ఉదయం 11 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. రోడ్లపై 10 నుండి 15 మీటర్ల ముందున్న వాహనం కూడా కనిపించినంత దట్టంగా మంచు కమ్మేసింది. కొన్ని చోట్ల జీరో విజిబిలిటీ కూడా ఉంది. ఢిల్లీలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గాలి నాణ్యత కూడా దారుణంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కండిషన్ చూపిస్తోంది. AQI 385కు పెరిగింది. ఢిల్లీతో పాటు సరిహద్దుల్లోని హర్యానా, యూపీల్లోనూ పొగమంచు దట్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, గంగానగర్, బికనేర్, పాటియాలా, అంబాలా, బహరైచ్, ఝాన్సీ, పూర్నియా, సత్నాలో జీరో విజిబిలిటీ ఉంది. -, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జమ్మూ కాశ్మీర్లో స్నోఫాల్ ఆగడం లేదు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి సర్వీసులు ఆపరేట్ చేయడానికి చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. రన్వే పైన పేరుకుపోతున్న మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అయినా విమానాలు ఎగిరే వీలు లేకుండా ఉంది. మార్నింగ్ ఫ్లైట్స్ అన్ని కూడా రీస్కెడ్యూల్ చేశారు. నిన్నైతే ఒక్క ఫ్లైట్ కూడా శ్రీనగర్లో ల్యాండ్ అవ్వలేదు. ఇవాళ ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. శ్రీనగర్లో ప్రస్తుతం -1 డిగ్రీ టెంపరేచర్ నమోదవుతోంది. మరో 4-5 రోజులు రాత్రిపూట దట్టంగా మంచు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తోంది. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో పరిస్థితిని గమనిస్తున్నాం. -, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. జమ్మూ కాశ్మీర్లో స్నోఫాల్ ఎక్కడ ఆగడం లేదు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి సర్వీసులు ఆపరేట్ చేయడానికి చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సీన్ చూస్తే మనం అర్థమైపోతుంది. అక్కడ స్నో పడ్డంతో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లే. రన్వే పైన పేరుకుపోతున్న మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అయినా విమానాలు ఎగిరే వీలు లేకుండా పోయింది. మార్నింగ్ ఫ్లైట్స్ అన్ని కూడా రీస్కెడ్యూల్ చేశారు. అయితే నిన్న ఒక్క ఫ్లైట్ కూడా శ్రీనగర్లో ల్యాండ్ అవ్వలేదు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీనగర్లో -1 డిగ్రీ టెంపరేచర్ కొనసాగుతోంది. మరోవైపు మరో 4-5 రోజులు రాత్రిపూట ఇలానే దట్టంగా మంచు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తోంది.